క్రీస్తు యేసునందు మనలను అతి మిక్కిలిగా ప్రేమించుచున్నటువంటి మన పరమ తండ్రికి మహిమయు ఘనతయు కలుగును గాక. ఆమేన్. ఈ దినము అంతర్జాతీయ తండ్రుల దినోత్సవం. హ్యాపీ ఫాదర్స్ డే. ఎవరైతే త్యాగపూరితమైన తండ్రులున్నారో, బాధ్యత కలిగినటువంటి తండ్రులున్నారో, మంచి తండ్రులున్నారో వారందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను గాస్పల్ చర్చ్ మినిస్ట్రీస్ నుంచి. ఫాదర్స్ డే ఎలా వచ్చింది, అది ఎవరు జరుపుకోవాలి, ఫాదర్స్ డేకి ఉన్నటువంటి ప్రత్యేకత వాక్యానుసారంగా కూడా మనము కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాము. ఫాదర్స్ డే అనేది తండ్రులను గౌరవించడానికి, వారి త్యాగాలను గుర్తించడానికి జరుపుకునే రోజు. ప్రతి సంవత్సరము జూన్ మాసంలో 3వ ఆదివారం వస్తుంది. ఈ 2025 సంవత్సరంలో ఈ యొక్క దినము జూన్ 15వ తారీఖు ఫాదర్స్ డే రావడం జరిగింది. ఇది మొదటిగా అమెరికాలో ప్రారంభమైంది, తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అందరికి కూడా జరుపుకోవడం అనేది జరిగింది. ఫాదర్స్ డే ఆలోచన 20వ శతాబ్దంలో ప్రారంభమైంది అమెరికాలో. మొదటి ఫాదర్స్ డే వేడుక 1908 సంవత్సరంలో వెస్ట్ వర్జీనియాలోని ఒక చర్చిలో జరిగింది. అయితే సోనరా స్మార్ట్ డాడ్ అనే మహిళ తన తండ్రి పట్ల ఉన్న ప్రేమతో తండ్రులను గౌరవించే రోజు కోసం ప్రచారం మొదలుపెట్టింది. ఆమె ఆలోచనలతో 1910 సంవత్సరంలో మొదటిసారిగా వాషింగ్టన్లో ఫాదర్స్ డే జరపడం జరిగింది. 1977 సంవత్సరంలో అప్పటికి అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ జూన్లో 3వ ఆదివారం ఫాదర్స్ డేగా అధికారంగా ప్రకటించారు. ఫాదర్స్ డే ప్రాముఖ్యత, ఫాదర్స్ డే తండ్రుల ప్రేమ, వారి యొక్క త్యాగము, వారి యొక్క మార్గదర్శకత్వం వంటి వాటిని గురించి కృతజ్ఞత తెలుపుతూ ఇది కుటుంబాలలో తన తండ్రులను మరి గౌరవిస్తూ జరుపుకోవాలనేది మరి నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సంవత్సరం 2025 సంవత్సరము జూన్ మాసం 15వ తారీఖు ఈ దినము ఫాదర్స్ డే. అందరికీ కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు నేను తెలియపరుస్తూ ఉన్నాను, ఎవరైతే మంచి తండ్రులు ఉన్నారో వారందరికీ కూడా. అయితే ఫాదర్స్ డే గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది, ఎవరు ఈ ఫాదర్స్ డే జరుపుకోవడానికి అర్హులు అనేది మనం ఆలోచన చేస్తే, మొదటిగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మనకి తండ్రి ఒకరే ఉన్నారు. ఆయన ఎవరంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడైన అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అందరికీ తండ్రి ఎవరండి? పరమ తండ్రి. అయితే మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వచనంలో మనకి ఈ భూమి మీద జన్మనివ్వడానికి కారణమైన తల్లిదండ్రుల గురించి మనం మాట్లాడుతూ ఉంటాము. అదేవిధంగా వాక్యానుసారంగా మనం చూస్తే గనక కొంతమంది స్పిరిచువల్ ఫాదర్స్ లేకపోతే ఆత్మీయతలో బలపరిచినటువంటి వారిని మనం సంబోధిస్తూ ఉంటాం. కానీ ఎవరిని పడితే వారిని మనం తండ్రిగా సంబోధించకూడదు, అలా చూడకూడదు. వాక్యం చెప్తుంది వారిలో మంచి లక్షణాలు ఉన్నటువంటి వారిని మనము గౌరవించాలి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వచనంలో, భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. అంటే వాళ్ళకున్నటువంటి మంచి క్వాలిటీస్ ను బట్టి మనము తండ్రి అని సంబోధించాలి. ఎవరిని పడితే వారిని తండ్రి అని సంబోధించడానికి వీలు లేదు. అదే విధంగా అంతర్జాతీయ పితృదినోత్సవం, ఈ ఫాదర్స్ డే జరుపుకోవడానికి లేకపోతే విష్ చేయడానికి ఎవరికి పడితే వారికి అర్హత లేదు. ఎవరైతే మంచి తండ్రులు ఉన్నారో, త్యాగపూరితమైన తండ్రులు ఉన్నారో మరి వారిని మాత్రమే మనం గౌరవించాలి. వారిని పురస్కరించుకునే అంతర్జాతీయ పితృదినోత్సవం ఈ యొక్క సెలబ్రేషన్ కోసం ఆ కుమార్తె ప్రయాసపడింది. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మంచి తండ్రి గురించి మనం ఆలోచన చేస్తే పరమ తండ్రి. అదేవిధంగా ప్రతి ఒక్క కుటుంబంలో తండ్రులు ఫాదర్స్ అవడానికి ముందు మంచి కుమారుడుగా ఉండాలి. అందుకనే మంచి కుమారుడు ఏ విధంగా అంటే ఆ త్రియేక దేవుని నుంచి సాక్ష్యం పొందుకోవాలి. ఆ మంచి కుమారుడు అనే సాక్ష్యం పొందుకున్నటువంటి బాప్తిసం ఇచ్చే యోహాను, అతనికి ఉన్నటువంటి గుడ్ క్వాలిటీ ఏంటంటే పాపాన్ని అసహించుకునేటటువంటి వ్యక్తి, అనేకులను ప్రభు వైపు నడిపించినటువంటి ఒక సాధనంగా ఉన్నాడంట. అతన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఒక మంచి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనములలో, స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో చెప్పుచాను. అంటే మంచి కుమారుడంట. ఆయనను పరలోక రాజ్యంలో అల్పులైన వాడు అతని కంటే గొప్పవాడు. ఎవరైతే తనను తాను తగ్గించుకుంటారో, ఈ లోకంలో బాప్తిసం ఇచ్చే యోహాను ఒక మంచి కుమారుడని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దేని బట్టి అంటే తన ప్రవర్తన బట్టి, నడవడికను బట్టి, తన భక్తిని బట్టి సాక్ష్యం ఇచ్చారు. అదేవిధంగా
యేసుక్రీస్తు ప్రభువాన్ని బట్టి కూడా పరమ తండ్రి ఒక సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. 4 మార్లు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయడం జరిగింది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుంచి వచ్చిందంట. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు నా ప్రియ కుమారుడని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అయితే మంచి కుమారుడు బాప్తిసం ఇచ్చే యోహాను తన యొక్క నడతను బట్టి, అదేవిధంగా తన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి సాక్ష్యము పొందుకోవడం జరిగింది. దేవుని చిత్తానుసారంగా కూడా అతను బ్రతకడం అనేది జరిగింది. మనం ఎలాగుండాలంట? తన తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే మనల్ని ప్రతిష్ఠించుకున్న తండ్రికి ఘనత తెచ్చే విధంగా, ఆయన ఎదుట మనం సాక్ష్యం పొందే విధంగా మన జీవితం ఉండాలి. ప్రతి ఒక్క తండ్రులు అనబడే వారు తన యొక్క బాల్య వయసు నుంచి మంచి కుమారుడిగా తన తల్లిదండ్రుల నుంచి సాక్ష్యం పొందుకోవాలి. అందుకని ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో, తల్లిదండ్రులను సన్మానించువాడే దీర్ఘాయుష్మంతుడు కదా. అలాగా తల్లిదండ్రులను సన్మానించు వారిగా కుమారుడు బాల్య వయసులో అతడు ఆత్మీయతలో ఎదగాలి. అదేవిధంగా అది కుమారుడైన తరువాత యవ్వన కాలం వస్తుంది. యవ్వన కాలంలో యోసేపు తన ప్రవర్తన, తన పరిశుద్ధతను ఏ విధంగా కాపాడుకున్నాడో ప్రతి ఒక్క యవ్వన కుమారుడు కూడా తన పరిశుద్ధతను కాపాడుకోవాలి. పరిశుద్ధతను కాపాడుకున్నాయి. ఇక యోసేపు అన్నల చేత అమ్మివేయబడిన యోసేపు నిషేధింపబడిన రాయి మూలకు తలరాయిగా అన్న రీతిగా ప్రధానమంత్రిగా గొప్ప ఆధిక్యతను పొందుకోవడం అనేది జరిగింది. తర్వాత మంచి తండ్రిగా కూడా ఉండాలండి. మంచి తండ్రిగా ఉండాలి. ఆ తండ్రి ఎలా ఉండాలి అంటే, మనం ఆలోచన చేస్తే యోబు అంట ఊజు దేశానికి ఒక భక్తి పరుడని దేవాతి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. చెడు నడతలను అసహించుకున్నటువంటి వ్యక్తి, పాపాన్ని అసహించుకున్నటువంటి వ్యక్తి. యోబు గురించి మనం ఆలోచన చేసినట్లయితే యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో, అరుణోదయమున లేచి తన బిడ్డల కొరకంట ప్రార్థన చేస్తూ బలులు అర్పించేటటువంటి వ్యక్తి అంట. ఇప్పుడండి తెలిసి తెలియక ఏదైనా పాపాలు చేశారేమోనని వారి బిడ్డల కొరకు ప్రార్థించేటటువంటి వ్యక్తి అంట, బలులు అర్పించేటటువంటి వ్యక్తి అంట. మన బిడ్డల కొరకు కూడా మనం ప్రార్థించే వరుసలో ఉండాలి. యోబు వలె ఒక మంచి తండ్రి చేయవలసిన ప్రాధాన్యమైన బాధ్యత ఏంటంటే, ప్రతి ఒక్క తండ్రి వారి యొక్క బిడ్డల కొరకు అరుణోదయంలో లేచి ప్రార్థించే వరుసలో ఉండాలి. అంతేకాకుండా బిడ్డలను ఆస్తికర్తలుగా చేయాలండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, తండ్రులారా మీ పిల్లల కోపం రేకక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి. అంతేకాకుండా వారిని ఆస్తికర్తలుగా చేయాలి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం 2వ భాగంలో, మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను, పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు కానీ తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తిని కూర్చదగినది కదా. ఎవరి కోసం? తల్లిదండ్రులే బిడ్డల కొరకు ఆస్తిని సమకూర్చాలంట. మనం బాధ్యతాపరులుగా ఉండాలి. ఈ లోకంలో భార్య పట్ల బాధ్యత కలిగి రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. మన శరీరాన్ని, సొంత శరీరాన్ని ఏ విధంగా ప్రేమించుకుంటామో తన భార్యను కూడా ఆ విధంగా ప్రేమిస్తూ తన భార్య పట్ల, బిడ్డల పట్ల రెస్పాన్సిబిలిటీ పర్సన్ గా ఉండాలని. అంతేకాకుండా సంఘములో ఎప్పుడైతే కుటుంబములో ఒక మంచి కుమారుడుగా, అదేవిధంగా యవ్వన వయసులో మంచి తన పరిశుద్ధతను కాపాడుకున్న తర్వాత, వివాహ బంధంలో జతపరిచిన తరువాత వారి తన భార్యను తన శరీరాన్ని ప్రేమించుకున్న రీతిగా ప్రేమిస్తూ, అదేవిధంగా వారి బాధ్యతలు నెరవేరుస్తూ, వారి బిడ్డల యొక్క యోగక్షేమాలు కనిపెడుతూ ఫలించాలి, అభివృద్ధి పొందాలి, భూమిని స్వతంత్రించుకోవాలి. అందుకనే మన కుటుంబానికి ఒక ఆదర్శవంతమైన వ్యక్తిగా ఉండాలి. యజమానుడు నా యజమానుడా అనే గర్వంగా చెప్పుకునే విధంగా తన జీవితము కొనసాగించుకోవాలి. తర్వాత సంఘములో ఒక ఆదర్శవంతమైన తండ్రిగా ఉండాలి. సంఘములో, కుటుంబంలో మాదిరి ఉండాలి, తర్వాత సంఘంలో కూడా మాదిరి ఉండాలి. అందుకని అపోస్తులుడైన పౌలు గారు తిమోతి రాసిన మొదటి పత్రికలలో 3వ అధ్యాయం 5వ వచనంలో, ఎవడైనను తన ఇంటి వారిని ఏల నేరకపోయినడలా అతడు దేవుని సంఘమును ఎలా పాలించను. కాబట్టి మొట్టమొదటి కుటుంబంలో ఒక మాదిరికరం ఉండాలి, తర్వాత సంఘములో, తర్వాత సమాజంలో. కుటుంబంలో నీవు ఘనత వహించాలి అంటే నీకు ఇవ్వవలసిన బాధ్యతను నువ్వు నెరవేర్చవలసిన వాడవై ఉన్నావు. కాబట్టి ఆ రీతిగా ప్రతి ఒక్క ఎవరైతే వారి జీవితాలను త్యాగం చేస్తూ కొవ్వొత్తిలా కరిగిపోతూ వారి బిడ్డలకు వెలుగునిచ్చినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, మంచి తల్లిదండ్రులు ఉన్నారో, మంచిని ప్రోత్సాహపరిచినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, ఆత్మీయతలో
ఫలభరితమైన కుటుంబంగా కట్టబడడానికి మొట్టమొదటిగా యజమానుడు ఉండాలి ఆత్మీయతలు. కాబట్టి ఎవరైతే మంచి తండ్రులు వారి జీవితాన్ని త్యాగం చేశారో వారికి నేను అంతర్జాతీయ పితృదినోత్సవం శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా దైవభీతి కలిగి దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండుగా పొందుకోవాలని మీ అందరికీ కూడా దేవాతి దేవుడు మీ అందరినీ దేవాతి దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణమైన విజయము, క్షేమము, నెమ్మది ప్రతి ఒక్క తండ్రులకు కలుగును గాక. ఆమేన్.